ఒక కీలకమైనటువంటి అంశం. ఓ పక్కన దావోస్ పర్యటన జరుగుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కీలకమైనటువంటి వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనం. ఎందుకు అంటే జిందాల్ ఇక్కడ నిన్ననే ఆదినారాయణ రెడ్డి అన్నారు అక్కడ జేఎస్డబ్ల్యూది వస్తోంది అన్నటువంటిది. బట్ జిందాల్ జంప్ అయిపోయాడు అంటూ తను పెట్టినటువంటి ప్రెస్ మీట్ సంచలనం. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమిషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు 7 నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్ళిన తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడులు ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ 3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంటూ ఆ సంస్థతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో 8,800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు 50,500 కోట్ల పెట్టుబడులను 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది. ముంబైకి చెందిన కాదంబరి జత్వ అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్పై నిందారోపణలు చేసి అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుండి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. దాల్మియా గ్రూపుకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమిషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చారు. అందుకే ఎక్కడైనా కూటమి ప్రభుత్వం ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి. ఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.